నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి ఫోరెన్సిక్ ల్యాబ్. ఇది ఇండియాలో మన అమరావతిలో కడుతున్నది 8వది అనమాట సెంట్రల్ వైజ్‌గా అయితే. చూడొచ్చు మొత్తం కూడా లుక్ అంటే మొత్తం బయటంతా కూడా ఏంటంటే ఈ యొక్క ఫెన్సింగ్ లాగా గోడలాగా అయితే నిర్మించేసుకున్నారు. ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించి బయట కూడా మనకి ఏంటంటే చుట్టూ కూడా ఈ యొక్క గోడలాగా అయితే నిర్మించేసుకున్నారు. పైన పెంచింగ్ లాగా వేసుకోవడానికి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకున్నట్టు చూడొచ్చు చుట్టూ కూడా. అలాగే మనం ఎంట్రీ దగ్గర చూసుకున్నట్లయితే ఇది సెక్యూరిటీ పర్పస్ ఇదంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు బిల్డింగ్ అయితే. అలాగే రెండు వైపులా కూడా గేట్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా మనకు ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్లో 5 బ్లాక్స్ అయితే వస్తాయండి. అందులో మనకి ఏంటంటే 2 చిన్న బ్లాక్స్, మిగతా 3 బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి అయితే ఉంటుంది. అందులో మనకు బ్లాక్ ఏ మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ ఏ అనమాట. ఇది వరకు వీడియోలో మనకు లోపల ఇంటర్నల్ వర్క్స్, బయట ఎలివేషన్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100% అయితే ఎలివేషన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. లోపల ఇంటర్నల్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 90% అయితే కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చింది. ఇది మీరు చూస్తున్నది బ్లాక్ 1 అండి. సారీ బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి. ఇందులో మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు వర్క్స్, ఇది మనకు కెమిస్ట్రీ బ్లాక్ అనమాట. అది ఫిజిక్స్ బ్లాక్. ఇదేంటంటే మీరు చూస్తున్నది బ్లాక్ సికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అలాగే కాన్ఫరెన్స్ బిల్డింగ్ అనమాట. అది ఇప్పుడు జరుగుతున్నది. అదేంటంటే మొత్తం గ్రౌండ్ లెవెల్ వరకు ఫ్లోర్ స్లాబ్ అయితే పోసేసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వేసుకోవడానికి సెంటరింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి మనకు ఇక్కడ ఒక బ్లాక్ అయితే కట్టడం జరుగుతుంది అనమాట. ఇందులో ఏంటంటే ఈ యొక్క వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎంప్లాయీస్ కోసం స్టే చేయడానికి రూమ్స్ అనమాట ఇవి. చూడొచ్చు ఇది వచ్చేసి బలాస్టిక్ రూమ్ అండి. ఇందులో ఏంటంటే ఇదైతే 100% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందులో మనకి ఏంటంటే ట్రైనింగ్ ఏదైతే ఈ యొక్క గన్స్ వీటికి సంబంధించి ఉంటాయి కదా, ఆ ట్రైనింగ్ అనమాట ఈ యొక్క బలాస్టిక్ రూమ్లో. అలాగే మీరు పవర్ సంబంధించి చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. దానికి సంబంధించి చూడండి వైర్స్ అవన్నీ కూడా. ఇదివరకు మనకేంటంటే ఏదైనా వైర్స్ లాక్కోవాలంటే అంతా కూడా పైన స్తంభాలు వేసి అయితే లాక్కునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అండర్ గ్రౌండ్ త్రూనే బిల్డింగ్ లోపల కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది వైర్స్ అనేటివి. వాటికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి చూడొచ్చు. అలా ఇది ఏదైతే కెమిస్ట్రీ బ్లాక్ అంటే బ్లాక్ 2కి సంబంధించి ఏంటంటే కెమిస్ట్రీ బ్లాక్ అనమాట. ఇందుకు చూసుకున్నట్లయితే పై ఫ్లోర్లో స్లాబ్ వర్క్ కోసం సెంటరింగ్ వర్క్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేసుకో ఉన్నారు. రిమైనింగ్ కింద ఏదైతే స్లాబ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయో వాటన్నిటి కూడా ప్రస్తుతం ఏంటంటే రూమ్స్ అయితే కట్టుకు రావడం జరుగుతుంది. అది మనకు బ్లాక్ ఏ అనమాట. బ్లాక్ ఏ అయితే 100% ఎలివేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. అలాగే లోపల కూడా ఆల్మోస్ట్ ఇంటర్నల్ వర్క్స్, ఇదివరకు వీడియోలో ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతుండే, పవర్ సంబంధించిన వర్క్స్ ఇవి. అప్పుడు క్లీనింగ్ వర్క్స్ అవైతే జరుగుతుండే. ఇప్పుడు వెళ్ళి చూద్దాం అసలు లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా. అలాగే ఇది మనకు సి అనమాట. ఇందులో ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అలాగే కాన్ఫరెన్స్ హాల్స్ అవైతే ఉండబోతున్నాయి. దానికి సంబంధించి ఏంటంటే ఇదివరకు వీడియోలో అప్పుడే స్లాబ్ అయితే వేసుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్ వరకు. ఇప్పుడైతే మనకు ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వేసుకోవడానికి సెంటరింగ్ వర్క్స్ అవైతే జరుపుకోవడానికి స్టార్ట్ చేస్తున్నారు వర్క్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ ఒక మొత్తం 5 బ్లాక్స్ అనమాట. 2 చిన్నవి, మిగతావేమో మెయిన్ బ్లాక్స్. కెమిస్ట్రీ బ్లాక్ అని, ఫిజిక్స్ బ్లాక్ అని, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనమాట ఇది. ఇక్కడ స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన వాటికి అన్నిటి కూడా రూమ్స్ అవి అయితే కట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు చూడొచ్చు. ఈ ఫ్లోర్కి కానీ 4 ఫ్లోర్ల వరకు రూమ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారండి. అలాగే మిగతా 2 ఫ్లోర్ల దగ్గర ఇదివరకు వీడియోలో ఆ ఫ్లోర్కి కంప్లీట్ అయ్యండే, అటు సైడ్ అంతా కూడా ఇప్పుడు రూమ్స్ అయితే కట్టుకుంటూ రావడం జరుగుతుంది. 6వ ఫ్లోర్కి సెంటరింగ్ వర్క్స్ అయితే చేసుకో ఉన్నారు. ఈ బ్లాక్ ఏకి సంబంధించి లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. ఫిజిక్స్ బ్లాక్లోకి లోపల అసలు వర్క్స్ ఎలా జరుగున్నాయి ఏంటి అనేది కూడా క్లారిటీ అయితే వస్తుంది. ఎలివేషన్ మాత్రం చాలా బాగుంది చూసుకోవచ్చు మీరు ఎలివేషన్ అయితే. ఇది కనుక కంప్లీట్ అయితే మనకు ఈ యొక్క అంటే క్రైమ్స్ కానీ, డిఎన్ఏ టెస్టులు కానీ, అలాగే సైబర్ క్రైమ్ అనాలిసిస్ కానీ, ఫింగర్ ప్రింట్ టెస్టులు కానీ, ఇవన్నీ కూడా కొంచెం త్వరగా అయితే సులభంగా అయితే అయిపోతుంది. ఎందువల్ల ఇప్పుడు మనకు అమరావతిలో లేదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ లాంటి వాటి మీద అయితే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇది కనుక కంప్లీట్ అయితే కొంచెం ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. సో ఇది మనకు సెంట్రల్ వైజ్గా చూసుకుంటే 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అండి ఇది. ఇటు సైడ్ అంతా కూడా ఇదివరకు క్లియరెన్స్ చేసుకుంటుండే, ఇప్పుడు కింద కూడా టైల్స్ ఇవన్నీ కూడా వేసేసారు. చూడండి ఎలా ఉందో. ఇది ఎంట్రీ అనమాట, ఎంట్రీ దగ్గర ఇది. అలాగే పైన కూడా వేసేసారండి.
క్లీన్ చేసుకోవాలి. ఇదేంటంటే ఎలివేషన్ దగ్గర ఇక్కడ ఇదివరకు ఏంటంటే ఎలివేషన్ దగ్గర ఇటు పక్క పెయింటింగ్ వర్క్స్ అయితే కొడుతూ ఉన్నారు. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలివేషన్ ఇటు సైడ్ ఫ్రంట్ అంతా కూడా మిర్రర్ ఇన్స్టాల్ అయితే చేసుకున్నారు. మొదటి ఫ్లోర్లో అంతా కూడా రూమ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి డోర్స్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అలాగే పవర్కి సంబంధించిన వర్క్స్ కానీ కొంతవరకు అంటే ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. మిగతా అంటే ఫినిషింగ్ వర్క్స్ అనమాట. వైర్లన్నీ కూడా లాగేస్తున్నారు కానీ ఫ్యాన్స్ చూడొచ్చు, స్విచ్ బోర్డ్స్ అవన్నీ కూడా పెట్టేస్తున్నారు. ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఫైవ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. అంతా కూడా ఒకే స్టేటస్లో ఉన్నట్టుందండి. ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన వర్క్ స్టేటస్ అయితే ఒకేలాగా ఉంది. ఈ యొక్క బ్లాక్కి సంబంధించి బ్లాక్ ఏకి సంబంధించి చూడొచ్చు. అంతా కూడా పవర్ వైర్స్ ఇవన్నీ కూడా లాగేస్తున్నారు. మరో ఫ్లోర్కి అయితే వెళ్దాము. ఇదివరకు వచ్చేటప్పుడు ఇంత కూడా బాగా మట్టి ఉండే, అప్పుడు క్లీనింగ్ వర్క్స్ చేస్తున్నారనమాట. ఇప్పుడు చూడండి అంతేనండి, ఒకే స్టేటస్లో ఉన్నట్టున్నాయి. సో ఇది ఒక రూము. పవర్కి సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా లాగేసి ఫ్యాన్స్ ఇన్స్టాల్ అయితే చేసుకున్నారు. ఇది ఒక రూమ్ అనమాట. డోర్స్ అన్ని కూడా కీస్ తలుపు కూడా వేసేస్తున్నారు. పెద్ద హాల్ ఉన్నట్టుంది ఇందులో. ఇది కంప్లీట్ అయితే ఇంక నుంచి మన ఆంధ్రప్రదేశ్కి యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంటుంది కాబట్టి ఏదైనా డిఎన్ఏ టెస్ట్లు కానీ ఫింగర్ ప్రింట్ టెస్ట్లు కానీ అవన్నీ కూడా మనకు ఇక్కడే టెస్ట్ చేయొచ్చు. ఇప్పటికైతే ప్రస్తుతం ఏదన్నా సరే హైదరాబాద్ లేదా పక్క రాష్ట్రాలు అయితే మనం వైర్లు అయితే లాగేస్తున్నారండి. ఒక రూము. పైకి వెళ్ళి చూద్దాం. మ్యాక్సిమం చెప్పాలంటే లోపల ఇంటర్నల్ వర్క్ కూడా ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫినిషింగ్ చేసుకోవాలి. పవర్కి సంబంధించినంతా కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు కొంతవరకు. ఫినిషింగ్ వర్క్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలా అద్భుతంగా అయితే కట్టడం జరుగుతుందండి ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే. అంటే ఏదైనా క్రైమ్ చేయాలన్నా కూడా, దొంగతనాలు కానీ ఇలాంటివి చేయాలన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ వంటివి వణుకు పుట్టిస్తుంది అనమాట వాళ్ళకైతే. ఇంకా కూడా లిఫ్ట్కి సంబంధించి కూడా డోర్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు చూడొచ్చు. 2 సైడ్లు అయితే ఉందండి, అటు సైడ్ ఇటు సైడ్. ఇది మనకు 3 లిఫ్ట్ ఉంది, అలాగే మనకు మిడిల్లో ఎంట్రీ. మిడిల్ దగ్గర నుంచి కూడా ఈ విధంగా మెట్లు 3 వెళ్ళొచ్చు. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులు కూడా మెట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక రూమ్ అనమాట. అంతా కూడా ఒకే స్టేటస్ రూమ్స్ అన్నీ కూడా వర్క్స్ విషయంలో, పవర్కి సంబంధించి కానీ ఫ్యాన్స్ ఇన్స్టాలేషన్ కానీ ఇవన్నీ కూడా. ఇది బ్లాక్ ఏ అండి. అలాగే బ్లాక్ బికి సంబంధించి స్లాబ్ వర్క్ అయితే ఫైనల్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. బ్లాక్ ఏకి సంబంధించి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ వేసుకోవడానికి సెంటరింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు. అలాగే బలాస్టింగ్ రూమ్ కూడా అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అలాగే స్టాఫ్ కోసం కూడా దానికి సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్ వరకు స్లాబ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. మొత్తం ఇక్కడ 2 చిన్న బ్లాక్స్, 3 మెయిన్ బ్లాక్స్ అయితే వస్తాయి. ఒకటి ఫిజిక్స్కి, మరొకటి కెమిస్ట్రీకి. ఇప్పుడు మనం ఉన్నది ఫిజిక్స్ బ్లాక్ అనుకోవచ్చు, బ్లాక్ ఏకి సంబంధించి. అనమాట చూడండి, స్లాబ్ అయితే వేసుకుంటారు దానికి. చుట్టూ కూడా మీరు చూడవచ్చు. ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఎగ్జాక్ట్గా మనకు E5 N14 రోడ్ అనమాట అది.
అది N14 రోడ్డు. మళ్ళీ పక్కనే మనకు E5 రోడ్డు కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా ఆ జంక్షన్‌లోనే N14, E5 రోడ్ జంక్షన్‌లోనే ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఉండడం జరుగుతుంది. సో అది ఊరొచ్చేసి తుళ్ళూరండి. సో ఇదండి ప్రస్తుతం ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.